ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. సబ్ట్రాక్షన్ టెక్నిక్ ఒకటి చూద్దాం. రెగ్యులర్గా చేసే టెక్నిక్ కాకుండా ఈ సబ్ట్రాక్షన్ టెక్నిక్తోనే చాలా తేలిగ్గా సబ్ట్రాక్షన్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 5742 దీనిలోంచి మనం 2817 తీసేద్దాం. రెగ్యులర్ టెక్నిక్ కాకుండా దీన్ని మనం ప్లేస్ వాల్యూ మెథడ్ అంటాం. ప్లేస్ వాల్యూస్ మీకు తెలుసు. యూనిట్స్ ప్లేస్ ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ సైడ్లో ఉండేదాన్ని యూనిట్స్ ప్లేస్ అంటాం. యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs ఇలా. సో దీన్ని బేస్ చేసుకొని మనం చేద్దాం. మీరేం చేస్తారంటే ముందుగా డిఫరెన్స్ రెండింటిని తీసుకోండి. అంటే పై దాంట్లోంచి కింద తీసేయండి. 2 - 7 2 - 7 -5 ఇంక్లూడింగ్ సైన్ మీరు రాయండి -5. తర్వాత 4 - 1 3 +3 సో అదే రాస్తాను +3. నెక్స్ట్ 7 - 8 7 - 8 -1 విత్ సైన్ రాసేయండి -1. ఫైనల్గా 5 - 2 -2 అంటే +3 వస్తుంది. దీనికి ఇప్పుడు మీరు చూడండి, ఇది ప్లేస్ వాల్యూ అన్నాం. ఇది యూనిట్స్ ప్లేసు, టెన్స్ ప్లేసు, హండ్రెడ్స్ ప్లేసు, థౌజండ్స్ ప్లేసు. అంటే ఈ 3 అనేది థౌజండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి దిస్ విల్ బికమ్ 3000. -1 అనేది హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది -100. తర్వాత ఈ 3 అనేది టెన్స్ ప్లేస్లో ఉంది అంటే 30 +30. అండ్ 5 యూనిట్స్ ప్లేస్లో ఉంది కాబట్టి -5. ఇప్పుడు చూడండి 3000 - 100 2900 +30 2930 -5 2925. ఇది మన ఆన్సర్. అర్థమైందా? సింపుల్. 2 - 7 -5 4 - 1 +3 7 - 8 -1 5 - 2 +3. సో 3000 అవుతుంది, 1000 ప్లేస్లో ఉంది కాబట్టి 100 అవుతుంది, 100 ప్లేస్లో 330 అవుతుంది, 10s ప్లేస్లో 5 అవుతుంది. 3000 - 100 2900 +30 2930 -5 2935. నేను ఇంకొకసారి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 92756 దీనిలోంచి మనం 27598 తీసేద్దాం. చాలా తేలిక. చూడండి, ఇక్కడ మనం చేసేది 6 - 8 -2 5 - 9 -4 7 - 5 +2 2 - 7 -5 అండ్ 9 - 2 +7. ఇక్కడ మనకు అర్థమవుతుంది యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000 7 అంటే 7,000 5,000 7 అంటే 70,000 5 5,000 242. మీరు రాయాల్సిన పని లేకుండా డైరెక్ట్గా ఆన్ చేస్తారు. 70,000 - 5,000 65,000 + 200 65,200 -40 65,200 నుంచి -40 65,160 2 తీసేస్తే 158. మళ్ళా రాస్తున్నాను 65,158. ఇది చూడండి 70,000 - 5,000 65,000కి 200 యాడ్ చేస్తే 65,200 అందులోంచి 40 తీసేస్తే 65,160 2 చేస్తే 158 అవుతుంది. ఇది చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఇంకా అదర్ టెక్నిక్స్ కూడా ట్రై చేయడం మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రెగ్యులర్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మీకు కొన్ని ఫ్రాక్షన్స్ ఇస్తారు, 4-5 ఫ్రాక్షన్స్. అందులో నుంచి బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ ఏది, స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏది అని చెప్పి అడుగుతారు. సో యాజ్ ఇట్ ఈస్గా మనం వాల్యూస్ కనుక్కొని చేస్తే చాలా టైం పడుతుంది. ద బెస్ట్ టెక్నిక్ మీకు చెప్తాను, చాలా తేలిగ్గా ఉంటుంది. ఇది ట్రై చేయండి, సెకండ్స్లో ఆన్సర్ ఇస్తారు. సో మీరు 4ని 7తో డివైడ్ చేసి వాల్యూ, 3ని 5తో డివైడ్ చేసి వాల్యూ, 7ని 11తో డివైడ్ చేసి వాల్యూ, 8ని 13తో డివైడ్ చేసి వాల్యూస్ కనుక్కుంటే టైం చాలా పడుతుంది. ఎందుకంటే డినామినేటర్లో చాలా బిగ్గర్ వాల్యూస్ ఉండొచ్చు, ఉన్నప్పుడు చాలా ఎక్కువ టైం పడుతుంది. సో దీనికి బెస్ట్ టెక్నిక్ మీకు సార్ చెప్తాను. ఏం చేస్తారంటే న్యూమరేటర్కి 0 పెట్టేసేయండి, దట్ బికమ్స్ 40. దాన్ని ఈ న్యూమరేటర్ డిఫరెన్స్ డినామినేటర్కి మధ్య ఉన్న డిఫరెన్స్తోనే డివైడ్ చేయండి. డిఫరెన్స్ ఎంత అంటే 3. దీన్ని 3తో డివైడ్ చేయండి. దీని వాల్యూ ఏమవుతుంది 13.33 అవుతుంది, ఆర్ 13.3 అని రాస్తాం. అలాగే దీనికి కూడా న్యూమరేటర్ 3 ఉంది, 30 చేసేయండి, దాన్ని 0 పెట్టేసి. దాని డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 2 ఉంది,
30/2 మనకి ఇక్కడ 15 అవుతుంది. ఇక్కడ 7 న్యూమరేటర్ 70 అని రాసేద్దాం. దానికి డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ వచ్చేసి 4. 4తో డివైడ్ చేయడం తేలిక. 2 సార్లు హాఫ్ చేస్తే 4తో డివైడ్ అవుతుంది. 17 హాఫ్ చేస్తే 35 అవుతుంది. 35 హాఫ్ చేస్తే 17.5 అవుతుంది దీని వాల్యూ. అదేవిధంగా 8 విల్ బికమ్ 80. దెన్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ వచ్చేసి 5. 18 5తో డివైడ్ చేయండి, 16 వస్తుంది. ఇప్పుడు చూడండి, 13.3 అనేది 4/7 వాల్యూ, 15 అనేది 3/5 వాల్యూ, 17.5 7/11 వాల్యూ, అండ్ 16 అనేది 8/13 వాల్యూ అవుతుంది. ఇందులో బిగ్గెస్ట్ వాల్యూ ఏంటి? ఇది చూడగానే బిగ్గెస్ట్ వాల్యూ ఏంటంటే మనం చెప్పేస్తాం బిగ్గెస్ట్ వాల్యూ ఈజ్ 17.5 అని. దట్ మీన్స్ 7/11 ఈజ్ బిగ్గెస్ట్ ఫ్రాక్షన్. మరి స్మాలెస్ట్ వాల్యూ ఏంటి ఇక్కడ అంటే 13.5 ఈజ్ స్మాలెస్ట్ వాల్యూ. కాబట్టి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంటంటే 4/7 ఈజ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అని చెప్తాం. సో చాలా ఈజీగా చెప్పగలుగుతాం మనం బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, సెకండ్స్లో మీరు ఆన్సర్ చేస్తారు. ఇలాంటివి రెగ్యులర్గా ఎగ్జామినేషన్లో వస్తుంది. మీరు ఈ ఎగ్జాంపుల్ ట్రై చేయండి. ఫ్రాక్షన్స్లో మీకు ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ చెప్తాను. రెగ్యులర్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వచ్చేది మీకు ఫ్రాక్షన్స్ 1/2తో స్టార్ట్ అయ్యి అది కంటిన్యూస్గా హాఫ్ అయిపోతూ ఉంటాయి. 1/2 హాఫ్ వేస్తే 1/4, దానికి హాఫ్ 1/8, దానికి హాఫ్ 1/16. ఇలా ఉందంటే ఆన్సర్ చేయడం చాలా తేలిక. మామూలుగా రెగ్యులర్గా మెకానికల్ పద్ధతిలో మనం చేసేది ఎలా చేస్తామంటే కన్వెన్షనల్ అప్రోచ్లో ఎల్సిఎం దీన్ని కనుక్కొని ఎల్సిఎం నుంచి డివైడ్ చేసి డినామినేటర్స్ని న్యూమరేటర్తో మల్టిప్లై చేసి వాల్యూ కనుక్కుంటే దానికి చాలా టైం పడుతుంది. దీనికి చాలా డైరెక్ట్గా ఆన్సర్ చూడగానే పెట్టేసేయచ్చు. హైయెస్ట్ డినామినేటర్ ఎంత ఉందో అది రాసేసేయండి. ఇక్కడ 16 ఉందో 16 రాసేయండి. దట్స్ ఇట్. ఆ డినామినేటర్ కంటే రాసిన వాల్యూకి 1 తక్కువ రాసే న్యూమరేటర్లో 15 అవుతుంది. ఇది మీ ఆన్సర్. చాలా తేలిగ్గా చెప్పొచ్చు మనం. ఈ ఇచ్చిన ఫ్రాక్షన్స్లో హైయెస్ట్ డినామినేటర్ ఏదో చూడండి 16, అది డినామినేటర్ రాసేయండి. దానికంటే 1 వాల్యూ తక్కువ తీసుకోండి, 1 నెంబర్ తక్కువ తీసుకోండి, 15 న్యూమరేటర్ అవుతుంది. లేదు మీ ఆన్సర్ ఇక్కడ వరకే ఉంది, 1/2 + 1/4 + 1/8, అప్పుడు హైయెస్ట్ వాల్యూ 8 అవుతుంది. 8 కంటే 1 లెస్ 7, 7/8 మీ ఆన్సర్ అవుతుంది. చాలా ఈజీగా రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంటుంది ఎగ్జామినేషన్లో, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో తేలిగ్గా ఆన్సర్ చేసేయచ్చు. ఇప్పుడు మీరు దీనికి ఆన్సర్ ఎంతో ట్రై చేసేయండి. చాలామందికి టేబుల్స్ అనేది ఒక 10 దాకా వస్తాయి, ఆ పైన రావడం అనేది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. మీకు 10 టేబుల్స్ వస్తే చాలు, 100 టేబుల్స్ జస్ట్ లైక్ దట్ సెకండ్స్లో మీరు కనుక్కోవచ్చు. జస్ట్ టేబుల్స్ వస్తే 10 టేబుల్స్ వస్తే 100 టేబుల్స్ చాలా ఈజీగా ఒక కొత్త మెథడ్ మీకు ఒకటి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 16th టేబుల్ మీకు రాదు, 16th టేబుల్ రావాలి, 10 మాత్రమే వస్తాయి. 16th టేబుల్ మీరు చేయడానికి ముందు మీకు కావాల్సిన విడివిడిగా మీకు 1 టేబుల్ 6th టేబుల్ వస్తే చాలు. 1 టేబుల్ అంటే మనం డైరెక్ట్గా రాసేస్తాం. ఎలా 1 2 3 4 5 నేను ఇక్కడ దాకా ఆపేస్తున్నాను. 1 టేబుల్ అనేది చాలా తేలిక కదా. అదేవిధంగా 6th టేబుల్ కూడా రాసేయండి. 6th టేబుల్ ఏం చేస్తారు మీరు? 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30 అండ్ సో ఆన్ రాసేయచ్చు. ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందో చూడండి, చాలా ఈజీగా చేసేయచ్చు ఆన్సర్ మనకి. ఇప్పుడు 16 1 ఉన్నప్పుడు 1 and 6 కలిపి 16 రాసేయండి. ముందు 6 రాసేయండి, తర్వాత 1 యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. రెండో దగ్గరకు వచ్చేసాం. ముందు యూనిట్స్ ప్లేస్ 2 రాసేయండి. టెన్స్ ప్లేస్లో ఉన్న దాన్ని దీన్ని కలిపేసేయండి. 1 + 2 3 32 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 8 యూనిట్స్ ప్లేస్లో 8 రాసేయండి. ఈ 1 3 కలిపేసేయండి, 4 అవుతుంది, 48. 16 3 48. 4 యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. 2 and 4 కలిపితే 6 అవుతుంది, 64. అదేవిధంగా 0 యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. 3 and 5 కలిపేసేయండి, 8 80. ఇప్పుడు చూడండి మీ 16th టేబుల్ వచ్చేసింది. 16 1 16 2 16 3 16 4 16 5 చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. చాలా అంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మనం మార్చి ఇంకొకటి తీసుకుందాం. మీకోసం 19th టేబుల్ తీసుకుంటాను. 19th టేబుల్ ఈజ్ 19. సో యాజ్ ఇట్ ఈజ్గా మనకు ఎలా తెలుసు? ఫస్ట్ టేబుల్ 1 2 3 4 5 6 7 8 9 రాసేయచ్చు. అదేవిధంగా 9th టేబుల్ రాసేయండి. 9 1 9, 9 2 18, 9 3 27, 9 4 36, 9 5 45, 9 6 54, 9 7 63 అండ్ సో ఆన్. మనం ఇప్పుడు రాసేస్తున్నాం. 9 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా 9 రాసేయండి. 1 కూడా అలాగే రాసేయండి, 9. అలాగే 8 తీసుకోండి. ఇక్కడ 1 and 2 3 అవుతుంది, 3 రాసేయండి.
తర్వాత 7 యూనిట్స్ ప్లేస్లో యాజ్ ఇట్ ఈస్కి తీసుకోండి 2ని 3 కలిపితే 5 అవుతుంది. 6 యాజ్ ఇట్ ఈస్కి తీసుకోండి 3ని 4 కలిపితే 7 అవుతుంది. 5 యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి 4ని 5 కలిపేస్తే 9 అవుతుంది. 4 యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి 5ని 6 కలిపితే 11 అవుతుంది. 3 యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి 6 7 కలిపితే 13 అవుతుంది. దట్స్ ఇట్. 19 1s 19 2s 19 3s 19 4s 19 5s అండ్ సో ఆన్. మీకు 90th టేబుల్ అయిపోయింది. చాలా ఈజీగా చేస్తారు. ఇంతకంటే ఎక్కువ ఉంది. ఇది మనం 10 నుంచి 20 వరకు టేబుల్స్ చూసాం. ఇప్పుడు 10-20 టేబుల్ దాటి మనకు అడిషనల్గా ఉంది అంటే చాలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 24th టేబుల్ మీకు రాలేదు, 24th టేబుల్ తీసుకుందాం. 24th టేబుల్ రావాలంటే మీకు 2nd టేబుల్ అండ్ 4th టేబుల్ రావాలి. 24 టేబుల్ వస్తుంది. 2nd టేబుల్ తీసుకుందాం. 2 1s 2, 2 2s 4, 2 3s 6, 4s 8, 5s 10. అదేవిధంగా 2 4s 2 1s 2 4s 2, 4 అండ్ నెక్స్ట్ 1 4s 1, 2 4s 8, నెక్స్ట్ 12, 16, ఓకే 20 అండ్ సో ఆన్. మన ఆన్సర్ వచ్చేస్తుంది ఇప్పుడు చాలా ఈజీగా. ఎలా వస్తుంది? 2 and 4 యూనిట్స్ ప్లేస్ కలిపేసేయండి. 4 పక్కన 2 అండ్ 4 యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఓకే 4 నేను రైట్, మనం ఆల్రెడీ 24 కాబట్టి ఇది అవసరం లేదు. 4 యాజ్ ఇట్ ఈస్గా ఉంది, 2 వచ్చేసింది. నెక్స్ట్ 48, 8 వచ్చేసాం, 4 రాసేసాం. ఇక 2 ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. 1ని 6 కలిపేయండి 7 అవుతుంది. ఇంతకుముందు చేసినట్టుగానే 6 యాజ్ ఇట్ ఈస్గా. 1ని 8 కలపండి 9. 0 యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. 2 and 10 12 అండ్ సో ఆన్. సో 24 1s 24 2s 24 3s 24 4s అండ్ 5s మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 96th టేబుల్ రావాలి. 9th టేబుల్ 6 టేబుల్ వస్తే చాలు. 54th టేబుల్ 5th టేబుల్ 4th టేబుల్ వస్తే చాలు. మీరు 100 టేబుల్స్ 10 టేబుల్స్ అని ఈజీగా చేసేస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మనకి ఇలాంటి క్వశ్చన్ రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటుంది. రేషియోస్లో A/B ఇస్తారు, B/C ఇస్తారు, C/D ఇస్తారు. వాట్ ఈస్ A/B C/D అని అడుగుతారు. చాలా ఈజీగా దీనికి ఆన్సర్ చేయొచ్చు టెన్షన్ లేకుండా. ముందుగా మీరు చేసేది A/B/C/D ఈ 4 తీసుకోండి. ఈ 4 ప్లేస్లో A/B 2:5 అండర్ A 2 రాసేయండి, అండర్ B = 5 అలాగే రాసేయండి. అండ్ B/C ఇచ్చేది మనకి 3:4. అండర్ B వచ్చేసేమో మీరు 3 రాసేయండి, అండర్ C వచ్చేసి 4 రాసేయండి. అండ్ C/D 5:6 అండర్ C 5, అండర్ D వచ్చేసి 6 రాసేయండి. దట్స్ ఇట్. ఇక టెన్షన్ ఏం అక్కర్లేదు. మీరు ఇప్పుడు సింపుల్గా చేయాల్సిన పని ఏంటంటే ఇంకా నో అదర్ టెన్షన్. మీరు ఇక్కడ గ్యాప్స్ కనిపిస్తున్నాయి. AB వాల్యూస్ ఉన్నాయి, CD వాల్యూస్ లేదు. C వాల్యూ కూడా ఈ పక్కన 5 ఉంది, ఇదే రాసేయండి. ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ 5 ఉంది, ఇక్కడ కూడా 5 రాసేయండి, ఇక్కడ కూడా 5 రాసేయండి. అదేవిధంగా ఇక్కడ చూడండి ఎక్స్ట్రీమ్ 5 ఇక్కడ గ్యాప్ ఉంది, 5 పక్కన 4 పక్కన గ్యాప్ ఉంది, 4 రాసేయండి. ఇక్కడ 3 పక్కన గ్యాప్ ఉంది, 3నే రాసేయండి. సేమ్ ఇక్కడ కూడా 5 ఉంది, 5 పక్కన గ్యాప్ ఉంది, 5 రాసేయండి. ఇక్కడ కూడా గ్యాప్ ఉంది, 5 రాసేయండి. దట్స్ ఇట్. మీరు సింపుల్గా చేయాల్సిన పని ఏంటంటే మీ ఆన్సర్ వచ్చేసింది. మీకు ఈ 3 మల్టిప్లై చేయండి, ఈ 3 మల్టిప్లై చేయండి, ఈ 3 మల్టిప్లై చేయండి, ఈ 3 మల్టిప్లై చేయండి. బట్ చూడండి ఈ 4 ప్లేసెస్లో కామన్గా ఏదైనా ఉందా? మీకు కామన్గా ఉంది. ఇక్కడ 5 ఉంది, క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. 5 అనేది 4 ప్లేస్లో ఉంది, క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు ఈ 2 ఆన్సర్ మల్టిప్లై చేయండి. 2 × 3 6, 3 × 5 15, 4 × 5 20, 4 × 6 24. ఇదే మీ ఆన్సర్. A/B C/D ఇది మీ ఆన్సర్. రెగ్యులర్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో క్యూబ్ రూట్ కనుక్కోవడం చాలా అవసరం అవుతుంది. మీకు చాలా తేలిగ్గా క్యూబ్ రూట్ కనుక్కునేటువంటి టెక్నిక్ చెప్తాను. మీకు 10 క్యూబ్స్ రావాలి, వస్తే చాలు ఎటువంటి నెంబర్కైనా క్యూబ్ రూట్ చాలా తేలిగ్గా కనుక్కోవచ్చు. చూద్దాం. ఫస్ట్గా ఏం చేస్తారంటే ఇది క్యూబ్ రూట్, దీని వాల్యూ క్యూబ్ రూట్ కనుక్కోవాలి. దీనికి ముందు చేయాల్సిన పని ఏంటంటే మీరు రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్కి డివైడ్ చేసేసుకోండి. అదొక పార్ట్. రైట్ సైడ్ 3 డిజిట్స్ ఒక పార్టు, లెఫ్ట్ సైడ్ అంతా ఒక పార్ట్ అవుతుంది. నెక్స్ట్ రైట్ సైడ్ పార్ట్ దేనితో 2 అవుతుంది? 8తో 2 అవుతుంది. మీ రైట్ సైడ్ పార్ట్ 8తో 2 అవుతుంటే మీ ఆన్సర్ 2తో 2 అవుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్ 373. 373 ఏ 2 క్యూబ్స్కి మధ్యలో ఉంది? 373 అనేది 7 క్యూబ్కి 8 క్యూబ్కి మధ్యలో ఉంటుంది. 7 క్యూబ్ ఇస్ 343, 8 క్యూబ్ ఇస్ 512. 7 క్యూబ్ 8 క్యూబ్ స్మాలర్ తీసుకోండి రెండిట్లో 7. ఇది మీ ఆన్సర్. క్యూబ్ రూట్ ఆఫ్ దిస్ నెంబర్ ఇస్ 72. వెరీ సింపుల్. మళ్ళీ చెప్తున్నాను, ముందు మీకు 10 క్యూబ్స్ రావాలి. గివెన్ నెంబర్ 2 పార్ట్స్ చేసేయండి. రైట్ సైడ్ 3 డిజిట్స్ ఉండాలి కండిషన్. లెఫ్ట్ సైడ్ ఎన్ని డిజిట్స్ అని ఉండొచ్చు. 8తో 2 అవుతుంది, మీ ఆన్సర్ 2తో 2 అవుతుంది. లెఫ్ట్ సైడ్ పార్ట్ 373, 7 క్యూబ్ 8 క్యూబ్ మధ్యలో ఉంటుంది. స్మాలర్ నెంబర్ ఇస్ 7.
కాబట్టి స్మాలర్ నెంబర్ ఇక్కడ రాసేయండి. మీకు 10 క్యూబ్స్తో పాటుగా ఇంకొకటి చూడండి, ఇక్కడ 8 వస్తే ఇక్కడ 2 వస్తుంది. ఇలాంటి పేరు 2 and 8, 3 and 7 ఈ రెండు పెయిర్స్. అంటే మీకు 2 వస్తే ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ 8 వస్తే ఇక్కడ 2 వస్తుంది. 3, 7 ఇస్ పెయిర్. ఇక్కడ 3 వస్తే ఇక్కడ 7 వస్తుంది, ఇక్కడ 7 వస్తే ఇక్కడ 3 వస్తుంది. రిమైనింగ్ అదర్ డిజిట్స్, ఏ డిజిట్ వస్తే ఆ డిజిట్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. అదర్ డిజిట్స్ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు. అదర్ డిజిట్స్ వచ్చేసి 1, 4, 5, 6, తర్వాత 9, 0 కూడా. వీటన్నిటిని ఏ డిజిట్ వస్తే అదే డిజిట్ వస్తుంది. మనం ఈ ఎగ్జాంపుల్ కూడా ట్రై చేద్దాం. 1, 2, 3 దీనికి చూద్దాం. 4 అంటే మీకు సేమ్ 4 వస్తుంది, నో డిఫరెన్స్. అండ్ 39 is between 3 cube and 4 cube. 3 cube is 27, 4 cube is 64, smaller is 3, 34 is your answer. Now you try this example. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళది ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అయినా సరే ఇలాంటి క్వశ్చన్స్ రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటుంది, చాలా రెగ్యులర్గా కనిపిస్తుంది. ఇలాంటి వాటికి ఆన్సర్ చేయడం చాలా తేలిక అవుతుంది, చాలా తేలిక అవుతుంది. ముందుగా మీరు చేసే పని చూడండి. 0.2, 0.22, 0.222, 0.2222 సేమ్ డిజిట్ రిపీట్ అవుతుంది డెసిమల్ తర్వాత. ఇక్కడ 1 టైమ్, ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్, ఇక్కడ 4 టైమ్స్. మ్యాక్సిమంగా ఎన్ని టైమ్స్ అవుతుంది? మ్యాక్సిమంగా ఈ ఎగ్జాంపుల్లో 4 టైమ్స్ అవుతుంది. ముందుగా మీరు చేసే పని ఏం చేస్తారంటే ఇదే 2తోని ఇది 1 టైమ్, ఇది 2 టైమ్, ఇది 3 టైమ్స్, ఇది 4 టైమ్స్, టోటల్గా 4 2s ఉన్నాయి ఇక్కడ. సో సింపుల్గా మీరు చేసే పనిని ఫస్ట్ 1 టైమ్, 2ని 1 టైమ్ రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి. 2 1s are 2. నెక్స్ట్ 2ని 2 టైమ్స్, 2 2s are 4. నెక్స్ట్ 2ని 3 టైమ్స్, 2 3s are 6. నెక్స్ట్ 2ని 4 టైమ్స్, 2 4s are 8. అంతే. హౌ మెనీ టైమ్స్? డెసిమల్ తర్వాత ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 2 4 టైమ్స్. 4 టైమ్స్ మల్టిప్లై చేయండి రైట్ నుంచి లెఫ్ట్కి. 2 1s are 2 2s are 2 3s are 2 4s are అంతే. ఆ తర్వాత డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూడండి, 4 డిజిట్స్ ఉన్నాయి. రైట్ నుంచి 4 డిజిట్స్ తర్వాత డెసిమల్ 1 2 3 4. ఇదే మీ ఆన్సర్. చాలా తేలిగ్గా ఆన్సర్ చేయొచ్చు. ఈ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇక్కడ 3 డిజిట్ రిపీట్ అవుతుంది. 1 టైమ్, 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ అండ్ మ్యాక్సిమంగా 5 టైమ్స్. అంటే మనం 5 టైమ్స్ 3ని మల్టిప్లై చేయాలి రైట్ నుంచి లెఫ్ట్కి. రైట్ నుంచి లెఫ్ట్కి 5 టైమ్స్ చేయాలి. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12. మనకు డబుల్ డిజిట్ వచ్చింది. డబుల్ డిజిట్ యాజ్ ఇట్ ఈస్గా రాయకూడదు. 2 రాసేయండి, 1 క్యారీ చేయండి. నెక్స్ట్ 3 5s are 15. 3 మనకి 5 టైమ్స్ చేయాలి. 15 ఆల్రెడీ క్యారీ ఫార్వర్డ్ ఉంది. 16 డైరెక్ట్గా రాసేయండి, ఎందుకంటే ఇంకా వేరే ఏమీ లేవు మన దగ్గర. 5 టైమ్స్ మనం మల్టిపుల్ చేయాల్సింది. 3 3s are 1, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12. యూనిట్స్ ప్లేస్ మాత్రం రాసి 10s ప్లేస్ క్యారీ చేయండి. 3 5s are 15 ఆల్రెడీ క్యారీ ఫార్వర్డ్ 1 ఉంది, 16 అవుతుంది. ఇప్పుడు చూడండి డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఇక్కడ 5 ఉన్నాయి. రైట్ నుంచి 5 డిజిట్స్ తర్వాత 1 2 3 4 5. ఇది మన ఆన్సర్. 1.62963 మీ ఆన్సర్. ఇప్పుడు మీరు ఈ ఎగ్జాంపుల్ ట్రై చేయండి. హోప్ యూ లైక్ ఇట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.